Hello students, welcome back to my channel. In this video we are going to discuss about counting figures. Okay, so in our previous classes we have discussed about how to count the number of triangles, how to count the number of squares in a given figure. Okay, so ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే how to count the number of rectangles in a given figure. ఓకేనా, సో ప్రీవియస్ వీడియోలో మనము how to count number of triangles డిస్కస్ చేస్తాం, how to count number of squares డిస్కస్ చేసినాం. ఓకే, సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం, how to count the number of rectangles in a given figure. ఓకేనా, సో చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బాక్స్లో ఇది నేర్చుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ కాల్డ్ ఏ రెక్టాంగిల్ అన్నాం. ఏ స్క్వేర్ ఈజ్ కాల్డ్ రెక్టాంగిల్, బట్ రెక్టాంగిల్ నెవర్ బీ కాల్డ్ ఏ స్క్వేర్. సో స్క్వేర్ను రెక్టాంగిల్ అనొచ్చు కానీ రెక్టాంగిల్ని స్క్వేర్ అనలేం. సో ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చూడండి, సో ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇది ఒక స్క్వేర్ తీసుకుంటున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ఎ స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్లో ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి స్క్వేర్లో. ఓకేనా, స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటుంది కదా, ఒక స్క్వేర్ కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ సిమిలర్లీ ఒక రెక్టాంగిల్ కన్సిడర్ చేసుకున్నాం. సో రెక్టాంగిల్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకేనా, సో స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. నెక్స్ట్ రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కానీ అన్ని సైడ్స్ అయితే ఈక్వల్ లేవు కదా. ఓకేనా, అన్ని సైడ్స్ ఈక్వల్ లేవు, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్. సో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే దీని రెక్టాంగిల్ని స్క్వేర్ అనొచ్చు, కానీ అన్ని సైడ్స్ ఈక్వల్ లేవు కాబట్టి దీన్ని స్క్వేర్ అనలేం. నెక్స్ట్ స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్స్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్, అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి రెండు. సిమిలర్లీ ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్, అంటే ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్. సో ఈ స్క్వేర్ని మనం ఏమనొచ్చు, రెక్టాంగిల్ అనవచ్చు, ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. ఓకే, వేరే రెక్టాంగిల్ స్క్వేర్ అని ఎందుకు అనలేమంటే రెక్టాంగిల్ ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్ లేవు. ఓకేనా, ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉన్నాయి, అందుకే దీన్ని రెక్టాంగిల్ అన్నాం. ఓకేనా, సో స్క్వేర్ని స్క్వేర్ అనొచ్చు, రెక్టాంగిల్ అనొచ్చు. ఓకేనా, సో మన కౌంటింగ్ ఫిగర్స్ ప్రకారం చూస్తే స్క్వేర్ని ఇటు రెక్టాంగిల్ అనొచ్చు, స్క్వేర్ అనొచ్చు అమ్మ. ఓకేనా, సో నార్మల్గా స్క్వేరే, రెక్టాంగిల్, కాకపోతే ఇక్కడ కౌంటింగ్ ఫిగర్స్లో ఈ టాపిక్ వచ్చే వరకు స్క్వేర్ ఏంటి, రెక్టాంగిల్ అని కూడా కన్సిడర్ చేసుకున్నాం స్క్వేర్ని కూడా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకవేళ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలి. సో రోస్ ఈక్వల్ టు కాలం ఉండనియండి, రోస్ నాట్ ఈక్వల్ టు కాలం, ఎట్లున్నా కూడా సో అన్నిటికీ సేమ్ ఒకటే ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఎలానో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నార్మల్గా కౌంట్, సో ఫస్ట్ ఒక ఫిగర్ ఇచ్చిన, సో ఇప్పుడు ఇది కౌంట్ చేస్తే ఎట్లా చెక్ చేయండి. సో ఒక స్క్వేర్ ఉండి మధ్యలో ప్లస్ సైన్ ఉంటే ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు మనకు అంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం కదా. హౌ మెనీ స్క్వేర్స్ అన్నట్టు ఇందులో 5 స్క్వేర్స్. సో ఎట్లా అనేది చూడండి. సో ఫస్ట్ ఇది 1 స్క్వేర్, ఇది 2, ఇది 3, ఇది 4. సో 4 స్క్వేర్స్ అయినాయి కదా. మళ్ళీ మొత్తం కలిపేసి ఒకటి ఎక్స్ట్రా, అంటే టోటల్ ఎన్ని స్క్వేర్స్ అన్నట్టు ఇక్కడ 5 స్క్వేర్స్ అయినాయి ప్లస్. ఓకే, సో టోటల్ ఎన్ని ఇక్కడ 5 స్క్వేర్స్ అయినాయా ప్లస్ ఇది 1 స్క్వేర్తో ఫామ్ అయిన స్క్వేర్. ఓకేనా, సో 1 స్క్వేర్తో ఫామ్ అయిన స్క్వేర్ 5 స్క్వేర్స్ అయినాయి. సో నెక్స్ట్ ఒక నిమిషం. సో చూడండి, ఇప్పుడు 2 స్క్వేర్స్తో ఫామ్ అయిన రెక్టాంగిల్. ఓకే, అంటే ఇక్కడ రెక్టాంగిల్ కదా. సో ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్లో స్క్వేర్ కాబట్టి ఓన్లీ స్క్వేర్సే కన్సిడర్ చేసుకున్నాం. సో రెక్టాంగిల్ అంటే 2 స్క్వేర్స్ జాయిన్ చేస్తే మనకి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 2 స్క్వేర్స్తో జాయిన్ చేసి చూడండి, ఫస్ట్ స్క్వేర్, సెకండ్ స్క్వేర్, ఇవి రెండు జాయిన్ చేస్తే మనకు ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ ఉన్న సెకండ్ స్క్వేర్, రెండు జాయిన్ చేస్తే ఏం ఫామ్ అయింది, ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. సిమిలర్లీ సెకండ్ స్క్వేర్, థర్డ్ స్క్వేర్ రెండు జాయిన్ చేస్తే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది లేదా చూడండి. సెకండ్ స్క్వేర్, ఫోర్త్ స్క్వేర్, ఇవి రెండు జాయిన్ చేస్తే ఇట్లా ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఓకే, సిమిలర్లీ థర్డ్ స్క్వేర్, ఫోర్త్ స్క్వేర్ రెండు జాయిన్ చేస్తే రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది చూడండి. థర్డ్ స్క్వేర్, ఫోర్త్ స్క్వేర్ రెండు జాయిన్ చేస్తే ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఓకే, సిమిలర్లీ ఫస్ట్ స్క్వేర్, థర్డ్ స్క్వేర్ ఇవి రెండు జాయిన్ చేస్తే కూడా మనకి ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ స్క్వేర్, థర్డ్ స్క్వేర్ ఇవి రెండు జాయిన్ చేస్తే కూడా ఏమైంది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. అంటే టోటల్ ఎన్ని 4 జాయిన్ చేసినాం. ఓకేనా, సో ఫస్ట్ ఆరెంజ్ కలర్ యూజ్ చేసినాం, తర్వాత ఎల్లో కలర్ యూజ్ చేసాం, తర్వాత బ్లూ కలర్, తర్వాత బ్రౌన్ కలర్, అంటే 4 ఎక్స్ట్రా రెక్టాంగిల్స్ ఫామ్ అయినాయి. అంటే 5 + 4 ఎంత మనకి 9 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో. ఓకేనా, సో ఇందులో 9 రెక్టాంగిల్స్ అంటే మనం ఇట్లా ఊకే నెంబరింగ్ చేసుకొని ఇట్లా 2 జాయిన్ చేసి కౌంట్ చేయడం ఏంటి, ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో దానికి మనకు కూడా వీ హ్యావ్ సమ్ ట్రిక్స్. ఓకే, సో ఆ ట్రిక్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం స్క్వేర్లో ఎలా అయితే చేసినామో హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా అయితే చేసినామో దీనికి కూడా అలానే నెంబరింగ్ వేసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ నెంబరింగ్ వేసుకోండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 1, 2 కాలమ్స్ ఉన్నాయి ఈ ఫిగర్. సో సేమ్ ఫిగర్ ఇచ్చిన, ఇదే ఫిగర్ ఇక్కడ ఇచ్చిన. సో షార్ట్ కట్ ట్రిక్ ఏందని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1, 2 కాలమ్స్, రోస్ ఎన్ని 1, 2 రోస్.
ఓకే. సో 2 కాలమ్స్ 2 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ నెంబరింగ్ వేసుకున్నాక పైన ఉన్న 1 + 2 ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 + 2 ఎంత 3. సిమిలర్ ఇటు కూడా రోస్ 1 + 2 ఎంత ఇక్కడ 3 వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఈ 3 ఇంటూ ఈ 3. ఓకే. సో 3 ఇంటూ ఈ 3 అంటే ఇటు రోస్ కౌంట్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, కాలమ్స్ కౌంట్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది, రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తాయి అంటే మన నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్ వస్తాయి. అంటే 3 3 అయితే 9 కదా, అంటే సేమ్ ఆన్సర్ అప్టెన్ అయింది కదా. ఓకే. జస్ట్ మనం ఏం లేదు నెంబరింగ్ వేసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ నెంబరింగ్ వేసుకొని వాటిని యాడ్ చేసి మల్టిప్లై చేస్తే అయిపోద్ది. ఓకే. సిమిలర్లీ లెట్ us చెక్ ఫర్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చిన. సో ఫస్ట్ థింగ్ ఏంటి నెంబరింగ్ వేసుకోండి. ఓకే. సో హౌ మనీ కౌంట్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అని ఇచ్చిండు ఇందులో ఈ ఫిగర్లో. సో ఇక్కడ ఫస్ట్ నెంబరింగ్ వేసుకోండి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 1 2 3 4 కాలమ్స్. రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 రోస్. ఓకే. సో 4 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చెప్పినా ఇక్కడ నెంబరింగ్ వేసుకున్నాక అన్ని యాడ్ చేయండి. అంటే కాలమ్స్ అన్ని యాడ్ అయితే 1 + 2 + 3 + 4 ఇంకా 4 + 3 7 + 2 9 + 1 10. సిమిలర్ ఇటు కూడా 1 + 2 + 3 + 4 అంటే యాడ్ చేస్తే ఇటు కూడా 10 వచ్చింది. అంటే ఈ 10 ఇంటూ ఈ 10 అంటే రోస్ అన్ని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వచ్చింది ఇంటూ కాలమ్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వచ్చిందో అవి రెండు మల్టిప్లై. సో 10 10 ఎంత మనకి 100. సో దేర్ఫోర్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో 100 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకో ఫిగర్ ఉంది చూడండి. ఇక్కడ నెంబరింగ్ తీసుకోండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 1 2 3 4 5 కాలమ్స్. ఓకే. రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 రోస్. ఓకే. సో 5 కాలమ్స్ 3 రోస్. ఓకే. సో రోస్ అండ్ కాలమ్స్ అన్నీ యాడ్ చేయండి. ఫస్ట్ 1 + 2 + 3 + 4 + 5 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 15 వచ్చింది మనకి. ఓకే. సో ఇంటూ రోస్ అన్నీ యాడ్ చేయండి 1 + 2 + 3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 6 వచ్చింది. సో ఈ 6 ఇంటూ ఈ 15 మల్టిప్లై. సో 15 6 ఎంత మనకి 90. ఓకే. సో టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో ఈ ఫిగర్లో 90 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకే. సిమిలర్లీ ఇంకో ప్రాబ్లం చూడండి ఇక్కడ. సో నెంబరింగ్ వేసుకోండి. ఫస్ట్ ఎంత 1 2 3 4 5. ఓకేనా. సో 5 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 రోస్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ కాలమ్స్ అన్ని యాడ్ చేయండి 1 + 2 + 3 + 4 + 5 ఎంత 15 ఇంటూ కాలమ్స్ యాడ్ చేయండి. ఫస్ట్ రోస్ యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. అంతేనా. సో ఈ కాలమ్స్ ఇంటూ ఈ రోస్ కాలమ్స్ అన్ని యాడ్ చేస్తే సమ్ ఎంత వచ్చింది 15 వచ్చింది. ఇంటూ రోస్ అన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. సో 15 × 10 ఎంత మనకి 150. ఓకే. సో టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్ని 150 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ ఓకే. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈ ఫిగర్లో చూడండి. సో ఇక్కడ ఈ ఫిగర్లో కాలమ్స్ కౌంట్ చేయండి. ఫస్ట్ ఎన్ని 1 2 3 4 కాలమ్స్ అంటే 1 + 2 + 3 + 4 ఎంత 10 వచ్చింది. నెక్స్ట్ రోస్ ఎన్ని రోస్ ఉన్నాయి ఓన్లీ ఒకటే రో ఉంది 1 రో. ఓకేనా 1 ఉంది. సో రోస్ ఇంటూ అంటే 1 ఇంటూ కాలం ఎన్ని 10. ఓకేనా. రోస్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 1 కదా, ఒకటే రో ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేయడం అవసరం లేదు. సో 1 ఇంటూ కాలమ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. సో 1 × 10 ఎంత టోటల్ 10 రెక్టాంగిల్స్. సో ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నట్టు 10 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకేనా. సిమిలర్లీ ఈ ఫిగర్లో చెక్ చేయండి. ఈ ఫిగర్లో నెంబరింగ్ ఏంటి 1 2 3 4 5 6. సో టోటల్ 6 కాలమ్స్. ఓకేనా. సో 1 + 2 + 3 + 4 + 5 + 6 ఎంత 21. ఓకేనా. సో ఎంత ఇక్కడ 15 + 6 21. సో 21 వచ్చింది. కాలమ్స్ అన్ని యాడ్ చేస్తే 21 వచ్చింది. నెక్స్ట్ రోస్ ఎన్ని రోస్ ఉన్నాయి ఓన్లీ 1 రో ఉంది, ఒకటే రో ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకేదైనా రో ఉంటే అది 2 యాడ్ చేయాలి. సో ఒకటే రో ఉంది కాబట్టి యాడ్ చేయడం అవసరం లేదు. సో 1 ఇంటూ రోస్ ఎన్ని 1 ఇంటూ కాలమ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 21 వచ్చింది ఇంటూ 21. సో 1 × 21 ఎంత 21. సో టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అన్ని 21 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో ఈ ఫిగర్లో. ఓకే. సో ఇప్పుడు ఈ ఫిగర్ చెక్ చేయండి. సో ఈ ఫిగర్ అంటే ఫస్ట్ దీంట్లో ఈ పార్ట్ చెక్ చేద్దాం. ఓన్లీ ఈ పార్ట్. ఓకేనా. సో ఓన్లీ అప్పర్ పార్ట్ హారిజెంటల్ ఉన్న పార్ట్ చెక్ చేద్దాం. సో హారిజెంటల్ ఉన్న దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. అంతేనా. సో అన్నీ యాడ్ చేయండి 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. నెక్స్ట్ ఇటు రోస్ ఎన్ని ఉన్నాయి ఒకటే రో కదా. ఓకే. ఒకటే రో ఉంది. సో ఈ 1 ఇంటూ ఈ 10. ఓకే. సో 1 × 10 అంటే టోటల్ 10 ఉన్నట్టు ఇందులో. ఓకే. సో ఈ ఫిగర్లో ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ 10. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉన్నట్టు టోటల్. నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ మొత్తం ఫిగర్లోని 10 ఉన్నట్టు ఇక్కడ టోటల్ ఫిగర్లో. సో నెక్స్ట్ ఇక్కడ వర్టికల్గా ఉన్న ఫిగర్ కౌంట్ చేద్దాం ఇప్పుడు. ఓకే. సో ఇంతకుముందు హారిజెంటల్గా ఉన్నది కౌంట్ చేస్తే 10 వచ్చింది కదా. సో ఈ వర్టికల్గా ఉన్న దాంట్లో ఈ వర్టికల్ పొజిషన్లో ఉన్న దాంట్లో సో నెంబరింగ్ చేయండి. ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 4 రోస్ ఉన్నాయి.
అంటే 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. నెక్స్ట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే కాలం అంతేనా, 1 కాలమే ఉంది. ఓకే, ఒకటే కాలం ఉంది, 1 కాలం అంటే 1 × ఈ 10 ఎంత, ఇటు కూడా 10 వచ్చింది. ఓకే, సో అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం 10 వచ్చింది. 10 వచ్చినాక ఈ బాక్స్ అనేది ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో హారిజెంటల్లో కౌంట్ చేసినాం. ఓకేనా, సో ఈ బాక్స్ అనేది ఆల్రెడీ ఈ హారిజెంటల్గా ఉన్న ఫిగర్లో కౌంట్ చేసినాం కాబట్టి ఈ బాక్స్ అనేది మళ్ళీ ఒకసారి కౌంట్ చేయని అవసరం లేదు. అంటే ఇందులోకి వెళ్ళి 10లోకి వెళ్ళి ఒకటి మైనస్ చేయొచ్చు 1, అంటే 10 - 1 ఎంత 9. సో 9 మాత్రమే ఉన్నాయి. సో 10 ఈ హారిజెంటల్గా ఉన్న దాంట్లో 10 ప్లస్ ఈ వర్టికల్గా ఉన్న దాంట్లో 9. సో 10 + 9 ఎంత మనకు 19. ఓకేనా, సో టోటల్ ఎన్ని ఇప్పుడు 10 + 9, సో టోటల్ ఎన్ని 19 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో. ఓకేనా, సో జస్ట్ ఏంటి ఇక్కడ ఇటు హారిజెంటల్ పొజిషన్లో ఉన్న 10 వచ్చినాయి, వర్టికల్ పొజిషన్లో కూడా 10 వచ్చినాయి. కాకపోతే ఇక్కడ హారిజెంటల్లో ఆల్రెడీ ఈ బాక్స్ని కౌంట్ చేసినాం కాబట్టి వర్టికల్ పొజిషన్లోకి వెళ్ళి ఒకటి మైనస్ చేసేసినాం ఇందులోకి వెళ్ళి, అందుకే ఇక్కడ 9 వచ్చినట్టు. వర్టికల్ పొజిషన్లో 9, హారిజెంటల్లో 10. సో 10 + 9 ఎంత 19 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే, సో నెక్స్ట్ ఈ ఫిగర్ చెక్ చేయండి. సో సిమిలర్ ఈ ఫిగర్ ఎలానో ఇది కూడా అలానే. సో ఓకే, సో ఫస్ట్ నెంబరింగ్ ఓన్లీ ఈ హారిజెంటల్ ఉన్న చెక్ చేద్దాం దీంట్లో. ఓకే, అంటే ఓన్లీ ఈ పార్ట్, ఈ హారిజెంటల్ పార్ట్ డ్రా చేస్తాం. ఈ హారిజెంటల్ పార్ట్ చెక్ చేసినాం అనుకోండి, ఫస్ట్ నెంబరింగ్ చేయండి. కాలమ్స్ ఎన్ని 1 2 3 4 కాలమ్స్, 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత 10 వచ్చింది. ఓకేనా, సో 10. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే రో ఉంది అంటే 1. సో 10 × 1 ఎంత 10, అంటే ఇందులో 10 ఉన్నట్టు. సో ఓకే, ఈ హారిజెంటల్ పొజిషన్లో ఉన్న దాంట్లో 10 ఉన్నట్టు, మొత్తం 10 రెక్టాంగిల్స్. సిమిలర్లీ ఇక్కడ ఈ పార్ట్లో. ఓకే, సో ఈ పార్ట్ చెక్ చేద్దాం. ఫిగర్లో ఈ పార్ట్ చెక్ చేయండి. ఇందులో కూడా ఎన్ని ఉన్నాయి కౌంటింగ్ చేసుకోండి నెంబరింగ్. సో ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2 3 4 కాలమ్స్. సో 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇంటూ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ ఒకటే కాలం అంతేనా. ఇంటూ 1 అంటే 10 × 1 ఎంత 10. ఓకే, ఈ 10 + 10 ఇక్కడ ఎంత వచ్చింది 10 + 10. తర్వాత ఈ వర్టికల్గా ఉన్నాయి కౌంట్ చేయండి. ఓకే, వర్టికల్గా ఉందంటే ఈ ఫిగర్. ఓకే, సో వర్టికల్గా ఉన్నదంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెక్ చేయండి. 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. ఓకే, ఒకటే కాలం ఉంది. సో 5 రోస్ అంటే 1 + 2 + 3 + 4 + 5 అంటే ఇక్కడ ఎంత యాడ్ చేస్తే ఎంత వచ్చింది 15 కదా. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 15 వచ్చింది. సో 15 ఇంటూ రోస్ కాలం ఎన్ని ఉన్నాయి, ఒకటే కాలం. సో 15 × 1 ఎంత 15. సో 15లోకి వెళ్ళి ఈ బాక్స్ అనేది ఆల్రెడీ ఈ హారిజెంటల్ దాంట్లో కౌంట్ చేసినాం. సో ఒకటి మైనస్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ కౌంట్ చేసిన హారిజెంటల్లోకి వెళ్ళి ఆల్రెడీ కౌంట్ చేసినాం కాబట్టి ఇది కూడా మైనస్ చేయొచ్చు. అంటే ఏంటి ఇదొకటి మైనస్ చేయొచ్చు. అంటే 15లోకి వెళ్ళి 2 మైనస్ చేయాలి. సో అంటే ఎంత 13 అన్నట్టు. సో 15లోకి వెళ్ళి 2 మైనస్ చేస్తే ఎంత వచ్చింది 13. సో 10 + 10కి ఎంత యాడ్ చేస్తాం మనం 13 యాడ్ చేసినాం. సో 10 + 10 ఎంత 20 + 13 ఎంత 33. ఓకే, సో టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో, సో 33 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో. ఓకేనా, సో టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ ఈస్ 33. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఈ ఫిగర్లో సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఓకే, సో ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫిగర్లో చూస్తే సో ఇక్కడ టోటల్ 3 పార్ట్స్ లెక్క కన్సిడర్ చేసుకుందాం. ఫస్ట్ ఈ పార్ట్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, అంటే ఈ ఫస్ట్ ఉన్న రెక్టాంగిల్లో ఈ పార్ట్లో. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఉన్న రెక్టాంగిల్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం ఇట్ ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నెంబరింగ్ వేసుకోండి. సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఉన్న బాక్స్లో ఎన్ని ఉన్నాయి కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. సో 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 10 వచ్చింది. నెక్స్ట్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఒకటే రో కదా ఫస్ట్ ఉన్న బాక్స్లో ఒకటే రో. ఓకేనా, 10 × 1 ఎంత టోటల్ 10 ఉన్నట్టు ఇందులో. టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి ఈ బాక్స్లో 10 ఉన్నాయి. నెక్స్ట్ సిమిలర్లీ లాస్ట్ సెకండ్ ఉన్న బాక్స్లో ఈ బాక్స్లో. ఓకే, సో సెకండ్ ఈ బాక్స్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ నెంబరింగ్ వేసుకుందాం. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 కాలమ్స్ అంతే కదా. 1 2 ఈ 3 కాలమ్స్. సో 1 + 2 + 3 ఎంత వచ్చింది 6 వచ్చింది. 6 ఇంటూ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఒకటే రో ఉంది. సో 1 రో. 6 × 1 అంటే ఎన్ని టోటల్
6 ఓకేనా. సో ఫస్ట్ బాక్స్లో 10, సెకండ్ బాక్స్లో 6 వచ్చింది. ఓకే 6 ఇంటూ 1 అంటే 6 అన్నట్టు కదా. నెక్స్ట్ థర్డ్ బాక్స్లో చెక్ చేయండి. థర్డ్ బాక్స్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం. థర్డ్ బాక్స్ అంటే ఈ బాక్సే కదా. ఓకే సో థర్డ్ ఉన్న బాక్స్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ చెక్ చేయండి. ఫస్ట్ 1 2 3 4 కాలమ్. సో 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత 10 ఇంటూ ఎన్ని రోస్ ఉన్నాయి, ఒకటే రో ఉన్నాయి. 10 ఇంటూ 1 అంటే మనకి ఎన్ని, మళ్ళీ 10 వస్తాయి. సో థర్డ్ దాంట్లో కూడా ఎన్ని ఉన్నాయి, 10 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 10 + 6 + 10 ఓకేనా. సో టోటల్ ఎన్ని, 10 + 6 + 10 ఎంత, టోటల్ 26. ఓకే సో టోటల్ 26 రెక్టాంగిల్స్ అన్ని. సో టోటల్ 26 తర్వాత నెక్స్ట్ ఈ కామన్గా. ఓకే సో ఫస్ట్ సెకండ్ బాక్స్ కామన్గా, ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ రెండింటికి కామన్గా ఒక డ్రా చేయొచ్చు. ఓకే నెక్స్ట్ సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్కి కామన్గా ఒక డ్రా చేయొచ్చు. చూడండి ఈ సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్కి కామన్గా ఒకటి ఇట్లా డ్రా చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ఓవరాల్ మొత్తం కలిపేసి ఇంకోటి డ్రా చేయొచ్చు. ఓకేనా, ఓవరాల్గా మొత్తం కలిపేసి అంటే 3 బాక్సులు కలిపేసి ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు మనం. అంతేనా, అంటే టోటల్ ఎన్ని, ఒక 3 బాక్సులు ఎక్స్ట్రా చేయాలి. సో 26కి ఎన్ని యాడ్ చేయాలి, +3 యాడ్ చేయాలి. ఓకేనా, సో 26 + 3 యాడ్ చేస్తే మనకి ఎన్ని వచ్చిన, టోటల్ 29 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకే సో ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి ఇప్పుడు, టోటల్ 29 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకేనా, సో నెక్స్ట్ ఈ ఫిగర్లో చెక్ చేద్దాం. ఓకే సో ఈ ఫిగర్లో చూడండి ఫస్ట్. సో ఈ ఫిగర్లో ఫస్ట్ ఈ బాక్స్ కౌంట్ చేస్తాం. ఓకే సో ఈ బాక్స్ని కన్సిడర్ చేసుకొని ఇది కౌంట్ చేద్దాం. ఓకే సో ఈ బాక్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 2 కాలమ్స్. 1 + 2 అంటే ఎంత, 3. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 రోస్. ఓకేనా, 1 2 3 4 రోస్. 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత, 10. సో ఈ 10 ఇంటూ ఈ 3 ఎంత, టోటల్ 30. సో 30 రెక్టాంగిల్స్ ఈ బాక్స్లో ఉన్నాయి. ఓకేనా, సో ఈ బాక్స్లో ఎన్ని ఉన్నాయి, ఈ బాక్స్ మొత్తంలో 30 ఉన్నాయి. సో 30 తర్వాత ఈ బాక్స్ ఎంత, ఇది 31, ఈ సపరేట్. ఓకే నెక్స్ట్ ఈ బాక్స్ 32. సో ఈ 31 ఈ 32 అయిపోయినాక నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రా డ్రా చేసుకోవచ్చు. ఇన్నైతే ఇక్కడ 33 అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇటు ఒకటి ఎక్స్ట్రా చేయొచ్చు. ఇది 34 అయితే 34 అయిపోతాను ఇక్కడికి. ఓకే సో 34 అయినాయా. నెక్స్ట్ సిమిలర్లీ 32తో ఇటు డ్రా చేసుకోవచ్చు ఒకటి. 35 అయినట్టు. ఓకే సో 35 అయినాక నెక్స్ట్ ఇటు ఇంకో డ్రా చేయొచ్చు. ని 36 అయినాయి ఇక్కడికి. ఓకే సో 36 తర్వాత నెక్స్ట్ ఈ కాంబినేషన్లో ఈ 31 32 కలిపేసి ఒక డ్రా చేయొచ్చు. సో ఇక్కడికి ఎన్నైనా 37 అయింది. ఓకే సో 37 అయినాక మళ్ళీ ఓవరాల్ మొత్తం కలిపేసి ఇంకో డ్రా చేసుకోవచ్చు. చూడండి ఓవరాల్గా మొత్తం కలిపేసి ఇంకోటి ఎక్స్ట్రా డ్రా చేసుకోవచ్చు. టోటల్ ఎన్నైనా ఇక్కడ 38 అయినాయి ఇక్కడికి. ఓకేనా, సో టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఏంటి ఇక్కడ, 38 రెక్టాంగిల్స్. ఓకే సో ఫస్ట్ ఈ బాక్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇందులో 30 వచ్చింది. నెక్స్ట్ ఇది 31, ఇది 32. తర్వాత గ్రీన్ కలర్, ఎల్లో కలర్ ఒక డ్రా చేసినాం, పింక్ కలర్ ఒక డ్రా చేసినాం, బ్రౌన్ కలర్ ఒక డ్రా చేసినాం. నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అంటే 4 ఎక్స్ట్రా డ్రా చేసినాం. అంటే 36 అయినాయి అక్కడికి. నెక్స్ట్ ఇది 37, ఈ రెండు కలిపేసి నెక్స్ట్ ఓవరాల్ కలిపేసి కూడా 38 అన్నట్టు. సో టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఇందులో, 38 రెక్టాంగిల్స్ ఉన్నట్టమ్మా. ఓకేనా, సో నెక్స్ట్ ఫిగర్ చూడండి. సో ఈ ఫిగర్ కన్సిడర్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఈ ఫిగర్లో చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ కన్సిడర్ చేసుకుందాం. మొత్తం బాక్స్ ఉంది కదా, ఓవరాల్ బాక్స్. ఓకే ఈ బాక్స్ మధ్యలో ప్లస్ సైన్ ఉంది కదా ఇట్లా స్ట్రైట్గా. సో ఈ బాక్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు సో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి నోట్ చేయండి. ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నట్టు, ఇప్పుడు 1 ఇది 2. ఈ బాక్స్ కన్సిడర్ చేసినప్పుడు అంటే 2 కాలమ్స్ ఉన్నాయి. 1 2 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 రోస్ ఉన్నట్టు. ఇది 1 ఇది 2 అంతేనా. ఇది మొత్తం ఒక రో, ఇది మొత్తం ఒక రో,
ఇది మొత్తం ఇంకో రో 2 రోస్. ఓకే 1 2 కాలమ్స్ 2 రోస్ అన్నట్టు. ఓకేనా. సో కాలమ్స్ యాడ్ చేయండి. 1 + 2 ఎంత 3. సిమిలర్ రోస్ యాడ్ చేస్తే 1 + 2 ఎంత ఇక్కడ 3 అంటే 3 ఇంటూ ఈ 3 ఎంత వచ్చింది మనకి 9 వచ్చింది. సో 9 ఏంటిది ఓన్లీ ఈ టోటల్ బాక్స్లో ఈ ప్లస్ అయిన 9 టోటల్ 9 వచ్చినాయి. ఓకేనా. సో 9 వచ్చినాక నెక్స్ట్ ఇవ్వండి ఈ సపరేట్ ఈ స్మాల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయో యాడ్ చేయండి. 1 2 నెంబరింగ్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఓకే. సో టోటల్ స్మాల్ బాక్సెస్ ఎన్ని ఉన్నాయి ఇందులో 1 2 3 4. ఓకే. సో 4 అంటే ఇక్కడ ఒకటి వేసుకుందాం లేండి అవసరం అనుకుంటే ఇక్కడ ఒకటి వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే. సో 1 2 3 4 ఇది 5 6 7 8 ఇది 9 ఇది 10. ఓకే. ఇట్లా కూడా డ్రా చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఓకే. సో టోటల్ అన్నీ 10 అయిపోయినాయి. సో 10 అంటే 9 ప్లస్ ఇవి 10. ఓకే. స్మాల్ బాక్సెస్ అన్నీ 10 అయిపోయినాయి. 10 అయిపోయినాక నెక్స్ట్ ఇవన్నీ సింగిల్ ఉన్నట్టు డయాగ్రామ్స్. నెక్స్ట్ మనకి ఇది ఆల్రెడీ ఇందులో 2 రెక్టాంగిల్స్ ఉన్న ఒకటి వచ్చింది. నెక్స్ట్ 3 రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఈ 2 రెక్టాంగిల్స్ ఇవి 2 రాలేదు. 4 5 అనేది ఈ 2 రెక్టాంగిల్స్ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఓకే. అంటే 1 2 అనేది కూడా 2 రెక్టాంగిల్స్ ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. కానీ ఈ రెక్టాంగిల్ అనేది మనకు ఓవరాల్ ఏది ఎల్లో కలర్ స్క్వేర్లో కన్సిడర్ చేసుకున్నాం దీన్ని. ఓకే. అంటే కౌంట్లెస్. నెక్స్ట్ 4 5 అనేది ఎల్లో కలర్ స్క్వేర్లో కౌంట్ చేసుకోలేదు. ఓన్లీ 3 4 5 మొత్తం కలిపేసి కౌంట్ చేసుకుంటాం ఎల్లో దాంట్లో. అంతేనా. సో 4 5 అనేది కౌంట్ చేయాలి కదా. ఓకే. సో నెక్స్ట్ 4 5 ఒక రెక్టాంగిల్ ఎక్స్ట్రా ఫామ్ అయింది. నెక్స్ట్ 9 10 కూడా ఒక రెక్టాంగిల్ ఎక్స్ట్రా ఫామ్ అయింది. ఓకే. సో 6 7 కూడా రెక్టాంగిల్ ఎక్స్ట్రా ఫామ్ అయితే కానీ ఇది ఆల్రెడీ ఈ మొత్తం స్క్వేర్ అనేది ఎల్లో కలర్ దాంట్లో కన్సిడర్ చేసుకున్నాం. 6 7 అనేది మొత్తం బాక్స్ కదా ఇక్కడ నుండి ఇక్కడికి. సిమిలర్లీ 1 2 కూడా ఈ మొత్తం బాక్స్ అనేది ఎల్లో కలర్ దాంట్లో కన్సిడర్ చేసుకున్నాం. అదే 4 5 అనేది ఎల్లో కలర్ దాంట్లో రాలేదు ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఉంది మధ్యలో. ఓకేనా. సో 4 5 ఒకటి 9 10 ఒకటి. సో ఇవి రెండు కలిపేసి ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. అంటే ప్లస్ ఇంకో 2 యాడ్ చేయండి. ఓకే. సో 9 + 10 + 2. సో తర్వాత నెక్స్ట్ 3 రెక్టాంగిల్స్తో ఏమైనా ఫామ్ అయినా చెక్ చేద్దాం. ఈ 1 2 3 ఈ 3 కలిపేసి ఒకటి ఫామ్ అయింది. ఓకేనా. 1 2 3 3 కలిపేసి ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. సిమిలర్లీ నెక్స్ట్ 1 2 3 4 5 ఇవి ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. ఓకే. సో ఇక్కడ ట్రై చేద్దాం. 1 2 3 4 5 మొత్తం కలిపేసి ఒక రెక్టాంగిల్ అంటే ఇవి 2 ఎక్స్ట్రా. ఓకే. అప్పర్ దాంట్లో 2 ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ సిమిలర్లీ 2 ఎక్స్ట్రా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఒక నిమిషం ఇక్కడ కూడా 8 9 10 ఇది ఆల్రెడీ ఇందులో కౌంట్ వచ్చింది కదా. ఓకే. సో 6 7 8 ఇది ఒకటి ఎక్స్ట్రా. 6 7 8 ఈ 3 కలిపేసి ఒకటి ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ 6 7 8 9 10 ఇది మొత్తం కలిపేసి ఇంకొక రెక్టాంగిల్. ఓకే. 6 7 8 9 10 ఇది మొత్తం కలిపేసి ఇంకో రెక్టాంగిల్. అంటే టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ యాడ్ చేసినాం మీరు 4 రెక్టాంగిల్స్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసినాం. ఓకే. ఒకటేమో 1 2 3 కలిపేసింది ఒకటి పింక్ కలర్. నెక్స్ట్ 1 2 3 4 5 కలిపేసి ఇంకోటి బ్రౌన్ కలర్. నెక్స్ట్ తర్వాత 6 7 8 కలిపేసి ఒకటి 6 7 8 9 10 కలిపేసి ఇంకోటి. అంటే టోటల్ 4 ఎక్స్ట్రా రెక్టాంగిల్స్ యాడ్ చేసినాం దీనికి. ఓకే. సో టోటల్ ఎంత 9 + 10 19 + 2 ఎంత 21 + 4 అయితే 25. సో టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో 25 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఈ ఫిగర్లో. ఓకేనా. సో నెక్స్ట్ ఇవ్వండి. సో నెక్స్ట్ ఇవ్వండి. సో ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫిగర్ కౌంట్ చేద్దాం. మెయిన్లీ ఈ వర్టికల్ పొజిషన్లో ఈ పార్ట్ కౌంట్ చేద్దాం. సో ఈ పార్ట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎన్ని రోస్ ఉన్నాయి నోట్ చేయండి ఫస్ట్. సో ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 4 5 రోస్ కదా. 1 2 3 4 5 రోస్. సో అన్నీ యాడ్ చేయండి. రోస్ 1 + 2 + 3 + 4 + 5 అంటే యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 15 వచ్చింది. ఓకే. సో రోస్ అన్నీ యాడ్ చేస్తే 15 వచ్చింది. నెక్స్ట్ కాలమ్స్ అన్ని ఒకటే కాలం ఉంది. ఓకేనా. ఒకటే కాలం. సో 15 × 1 ఇంత 15 అంటే టోటల్ ఇందులో 15 ఉన్నట్టు. ఓకే. సో అంటే వర్టికల్గా ఉన్న బాక్స్లో 15 రెక్టాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్స్ కన్సిడర్ చేసుకుందాం. సో ఈ బాక్స్లో ఓకే. సో ఇక్కడ ఈ బాక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి ఫస్ట్ మనకి 1 2 రోస్ 1 2 రోస్ ఉన్నాయి. కాలమ్స్ అన్ని ఒకటే కాలం. ఇక్కడ మొత్తం ఒకటే కాలం కదా. ఓకే. 1 కాలం. సో రోస్ యాడ్ చేయండి ఫస్ట్. 1 + 2 ఎంత 3.
సో ఇంటూ కాలం ఎంత 1. సో 3 ఇంటూ 1 అంటే ఎంత వచ్చింది 3. సో ఈ బాక్స్లో ఎన్ని ఉన్నట్టు ఇప్పుడు 3 అంటే ఇక్కడ 3 చేసుకోండి. నెక్స్ట్ సిమిలర్లీ ఈ బాక్స్లో కన్నా ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది. ఓకేనా. సో రోస్ ఎన్ని 2 రోస్. ఓకే 1 2. నెక్స్ట్ కాలం ఒకటే కాలం. సో రోస్ యాడ్ చేయండి ఫస్ట్ 1 + 2 అంటే 3 ఇంటూ కాలమ్స్ అంటే 1 ఇంటూ 3 ఎంత 3. సో ఈ 3ని ఇక్కడ రాద్దాం. ఓకే సో 15 + 3 + 3 తర్వాత నెక్స్ట్ ఈ బాక్స్కి ఉన్న ఈ వర్టికల్ బాక్స్కి ఏమైనా కామన్గా ఉందా లేదా చెక్ చేయండి. సో ఈ బాక్స్కి ఉన్న ఈ బాక్స్ కామన్గా అంటే ఇట్లా ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు మనం. ఓకే సిమిలర్లీ ఈ బాక్స్కి ఉన్న ఈ బాక్స్ వర్టికల్ బాక్స్కి కామన్గా అంటే ఇట్లా కూడా ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవచ్చు. అంటే +2 ఎక్స్ట్రా డ్రా చేస్తాను అంతేనా. సో దీనికి ఎంత అడుగుతాం 15 + 3 + 3కి +2 ఎక్స్ట్రా డ్రా చేసినాం. ఓకే 15 + 3 18. ఓకే సో 18 + 3 21 + 2 ఎంత 23. ఓకే సో టోటల్ ఎన్ని 23 ఉన్నట్టు. ఓకే సో టోటల్ ఎన్ని ఉన్నట్టు ఇందులో 23 రెక్టాంగిల్స్ ఉన్నట్టు. ఓకేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ ఈస్ 23 అన్నట్టు. సో నెక్స్ట్ ఫిగర్ వెళ్దాం. సో చూడండి నెక్స్ట్ ఫిగర్. సో ఇక్కడ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. సో ఈ రెక్టాంగిల్స్ అన్నాడు కాబట్టి ఇటు ఉన్న ట్రయాంగిల్ అనేది కౌంట్లెస్, ఇది మైనస్ చేయండి. సో ఇటు సైడ్ ఉన్న ట్రయాంగిల్ కూడా కౌంట్లెస్ మైనస్. నెక్స్ట్ ఏముంది ఒకటే బాక్స్ ఉంది మధ్యలో ప్లస్ సైన్ మిగిలింది. సో ఎన్ని ఫస్ట్ కాలమ్ చెక్ చేయండి. ఎన్ని 1 2 కాలమ్స్. 1 కాలమ్ ఇది 2 కాలమ్ అంటే 1 + 2 ఎంత 3 వచ్చింది. సిమిలర్ రోస్ 1 2 రోస్ 1 రో 2 రో. సో 1 + 2 ఎంత 3 రోస్. 3 రోస్ అని యాడ్ చేస్తే 3 వచ్చింది, కాలమ్స్ అని యాడ్ చేస్తే 3 వచ్చింది. సో 3 × 3 ఎంత టోటల్ 9. ఓకేనా. సో 3 × 3 అంటే 9 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఇందులో. ఓకే సో రోస్ యాడ్ చేస్తే 3 వచ్చింది, కాలమ్స్ యాడ్ చేస్తే 3 వచ్చింది. సో మొత్తం 3 × 3 ఎంత 9. సో సిమిలర్లీ ఇక్కడ కూడా కౌంట్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అన్నాం ఈ ఫిగర్లో కూడా. ఓకే సో ఫస్ట్ రెక్టాంగిల్స్ అన్నాం కాబట్టి ఈ ట్రయాంగిల్ షేప్ అనేది కౌంట్లెస్. ఓకే సో ఫస్ట్ దీంట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ నోట్ చేయండి. 1 2 కాలమ్స్. ఓకేనా. సో ఇదంతా 1 కాలమ్, ఇది మొత్తం 2 కాలమ్స్. ఓకే సో 1 + 2 అంటే యాడ్ చేస్తే 3 వచ్చింది. సిమిలర్లీ రోస్ ఎన్ని 1 2 రోస్. 1 రో 2 రో. సో 1 + 2 యాడ్ చేస్తే మనకి 3 వచ్చింది. సో రోస్ యాడ్ చేస్తే 3 వచ్చింది, కాలమ్స్ యాడ్ చేస్తే 3 వచ్చింది. సో 3 × 3 అంటే ఇక్కడ కూడా 9. ఓకే సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇన్ దిస్ ఫిగర్ ఇంటే 9 రెక్టాంగిల్స్ అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ హౌ మెనీ ప్యారలోగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ 2 ఫిగర్స్. సో ఈ 2 ఫిగర్స్లలో ఎన్ని ప్యారలోగ్రామ్స్ ఉన్నాయండి. సో ప్యారలోగ్రామ్స్ అన్నా మనకు రెక్టాంగిల్స్ అన్నా సేమ్ ఒకటే ప్రాసెస్ చేయాలి, సేమ్ ప్రాసెస్. ఓకేనా. సో రెక్టాంగిల్ అన్న ప్రాసెస్. రెక్టాంగిల్కి ఎట్లా చేస్తాం ఫస్ట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నోట్ చేస్తాం కదా. 1 2 3 4 కాలమ్స్ నోట్ చేసినాం. సో కాలమ్స్ అన్నీ యాడ్ చేయండి. 1 + 2 + 3 + 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది 10 వచ్చింది. ఓకే సిమిలర్ రోస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 రోస్ ఉన్నాయి. 1 2 3 రోస్. 1 + 2 + 3 ఎంత మనకి 6 వచ్చింది. ఓకేనా. సో ఈ రోస్ యాడ్ చేస్తే 6 వచ్చింది, కాలమ్స్ యాడ్ చేస్తే 10 వచ్చింది. సో 6 × 10 ఎంత 60. ఓకే సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్ అండి 60 రెక్టాంగిల్స్ ఉన్నట్టు ఫిగర్లో. ఒకసారి 60 ప్యారలోగ్రామ్స్ ఉన్నట్టు. ఓకేనా. సో ప్యారలోగ్రామ్స్ అన్నా రెక్టాంగిల్స్ అన్నా మనం చేయాల్సింది సేమ్ ప్రాసెస్ చేస్తాను ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫిగర్లో ఎన్ని ప్యారలోగ్రామ్స్ ఉన్నాను. సో ఈ ఫిగర్లో ఎన్ని ప్యారలోగ్రామ్స్ అంటే ఫస్ట్ చూడండి ఇట్లా ఒక ప్యారలోగ్రామ్ ఫామ్ అవుతుంది 1. ఓకే సిమిలర్లీ దీని పక్కన ఇంకొక ప్యారలోగ్రామ్ ఫామ్ అయింది ఇట్లా 2 అయిపోయింది. ఓకేనా. 2 తర్వాత నెక్స్ట్ చూడండి ఇట్లా ఒకటి 3. సో 3 ఫామ్ అయింది ఇట్లా. నెక్స్ట్ ఇంకోటి 4. ఓకే సో ఇక్కడికి 4 అయిపోయినాయి కదా. సో 4 తర్వాత నెక్స్ట్ ఇంకో ప్యారలోగ్రామ్ ఫైండ్ చేయొచ్చు. ఇంకోటి ఎట్లా అంటే 4 అయిపోయినాయి కదా. 4 తర్వాత ఈ 2 సెట్స్ కలిపేసి ఒక ప్యారలోగ్రామ్ ఎన్ని 5. ఓకేనా. నెక్స్ట్ సిమిలర్లీ ఇంకో 2 సెట్స్ కలిపేసి ఇంకోటి ఫామ్ చేయొచ్చు. ఓకే ఇంకో 2 సెట్స్ కలిపి అంటే చూపిస్తాను. సిమిలర్లీ ఈ 2 సెట్స్ కలిపేసి ఒకటి ఫామ్ చేసినాం కదా. సిమిలర్లీ ఈ 2 సెట్స్ కలిపేసి అంటే ఇట్లా ఈ 2 సెట్స్ కలిపేసి కూడా ఒకటి ఫామ్ చేయొచ్చు. అంటే టోటల్ ఎన్ని 6 ప్యారలోగ్రామ్స్ అన్నట్టు.
Okay, so total number of parallelograms in this figure in total 6 parallelograms. This total parallelograms are 6. Okay, so next ఇక్కడ చూడండి ఇంకో ఫిగర్ హౌ మెనీ క్వాడ్రిలేటరల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఎన్ని క్వాడ్రిలేటర్స్ ఉన్నాయని అడిగింది. సో ఎన్ని క్వాడ్రిలేటర్స్ ఉన్నాయంటే ఏం చేస్తాం ఇక్కడ సేమ్ క్వాడ్రిలేటర్ అన్నా ప్యారలోగ్రామ్ అన్నా రెక్టాంగిల్ అన్నా సేమ్ ఒకటే ప్రాసెస్. ఫస్ట్ థింగ్ ఏంటి నెంబరింగ్ వేసుకోవాలి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ నెంబరింగ్ వేసుకోండి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 కాలమ్స్. సో కాలమ్స్ అన్నీ యాడ్ చేయండి. 1 + 2 + 3 అంటే మనకి ఎంత వచ్చింది 6 వచ్చింది. నెక్స్ట్ రోస్ ఎన్ని 1 2 రోస్. ఓకే 1 2 రోస్ 1 + 2 యాడ్ చేస్తే మనకి 3 వచ్చింది. సో ఈ రోస్ యాడ్ చేస్తే 3 వచ్చింది, కాలమ్స్ యాడ్ చేస్తే 6 వచ్చింది. సో 3 × 6 3 6 ఎంత 18. therefore నెంబర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఈ ఫిగర్లో ఎన్ని క్వాడ్రిలేటర్స్ ఉన్నట్టు 18 క్వాడ్రిలేటర్స్ ఉన్నట్టు. ఓకేనా. సో ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రెక్టాంగిల్స్ అమ్మ. కౌంటింగ్ ఆఫ్ రెక్టాంగిల్స్, కౌంటింగ్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అండ్ హౌ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఎ గివెన్ ఫిగర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.